ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా ప్రభు యేసునందు నీ బ్రతుకులేనుచు ఉన్నదంత సున్నా. ప్రభు యేసునందు నీ బ్రతుకులేనుచు ఉన్నదంత సున్నా. నీకు మేడ మిద్దెలున్నా, నీకు అందసందమున్నా, నీకు మేడ మిద్దెలున్నా, నీకు అందసందమున్నా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనుచు ఉన్నదంత సున్నా. పెద్ద డాక్టర్ గారివైనా, నీవు ఇంజనీరు అయినా, పెద్ద డాక్టర్ గారివైనా, నీవు ఇంజనీరు అయినా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనుచు ఉన్నదంత సున్నా. ప్రభు యేసునందు నీ బ్రతుకులేనుచు ఉన్నదంత సున్నా. నీవెంత వాడివైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత వాడివైనా, ఎలాంటి వాడవైనా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనుచు ఉన్నదంత సున్నా. నీకు మేడ మిద్దెలున్నా, నీకు అందసందమున్నా, నీకు మేడ మిద్దెలున్నా, నీకు అందసందమున్నా, ప్రభు యేసునందు నీ బ్రతుకులేనుచు ఉన్నదంత సున్నా. ప్రభు యేసునందు నీ బ్రతుకులేనుచు ఉన్నదంత సున్నా. భూలోకం మీద పెద్ద ఇంజనీర్ అయినా, పెద్ద డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, లేదంటే దేశ పరిపాలకులైనా ప్రతి ఒక్కరూ విశ్వ సృష్టికర్త అయిన యేసు ప్రభు నమ్ముకోకపోతే స్వర్గం ఉండదు. స్వర్గం ఉండకపోతే ఇంకేముంటుంది అంటే నరకం ఉంటుంది, పాతాళం ఉంటుంది. పాతాళానికి వెళ్ళకుండా ఉండాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఈ భూమి మీద ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, మేడ మిద్దెలు ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ యేసు ఉండాలి. యేసు లేకుండా మేడలున్నా, మిద్దెలున్నా, ఏమండి, ఆస్తి అంతస్తులున్నా, అందసందం ఉన్నా, ఏది ఉన్నా సరే యేసు ప్రభు లేకపోతే గుడ్డి సున్నా. ఈ విషయం గమనించి ఈ మాటలను కూడా అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.